బంగారపల్లి మండలం వెళ్తే సిజిఎఫ్ఎస్ కాలనీలో భూకంపం సౌండ్ వస్తున్నది. 4-5 దినాలు వస్తున్నది. డప్పుమని వస్తుంది ఫస్ట్. అయితే గుప్పని లోపల కింద ఏదో పడేట్టు ఉండింది. అట్టే భూమి అంతా షేక్ అవుతుంది. కనసా కొట్టేట్టుగా ఉంటుంది. మెద్దళ్ళు అంతా అట్టే క్రాక్ లాగా ఉన్నది. అందరూ జ్వరం వస్తున్నారు సార్ భయంతో. చెప్పేస్తాను, పేర్లు చెప్పేస్తే చెప్పండి సార్. ఇక్కడ బంగారపల్లి మండలం వెల్తుర్చండ్ పంచాయత్ సిజిఎఫ్ఎస్ కాలనీలో ఈ ఇండ్లు ఇప్పుడు వచ్చి ఈ భూమి ఈ వైబ్రేషన్కి భూమి అంటే ఇప్పుడు వైబ్రేషన్ వస్తుంది కదా, ఈ వైబ్రేషన్ వల్ల కొన్ని ఇండ్లు కొంచెం క్రాక్ వదిలిన్నాయి. ఆ ఇండ్లు ఒక డీటెయిల్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి నారాయణ స్వామి, మళ్ళీ వచ్చి బాబు బాబు, మళ్ళీ వచ్చి మూడో వ్యక్తి వచ్చి గోవిందరాజులు, గంగాధరం, అమ్ములు, చిట్టిబాబు, అంబిక. వీళ్ళ ఇంట్లో అయితే దాదాపు ఇంకా కొన్ని 3 ఇండ్లు ఉన్నాయి సార్. ఇంకా కూడా వీళ్ళంతా కూడా ఇండ్లు కొంచెం క్రాక్ కోళ్ళు ఉండాలి సార్. అది దాదాపుగా ఏమైనా మన ప్రభుత్వం తరపున ఏదైనా మేము సహాయం కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 1.5 year కూడా కాలేదు సార్. ఇంట్లో కట్టి ఒక 1 year కూడా కాలేదు సార్. దాదాపు చూసుకునే చాలా క్రాక్ కోలింది సార్ ఇంట్లో. అది మనకు ప్రభుత్వం స్పందించి వాళ్ళు ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఫస్ట్ అంతా అందరూ అది వెళ్ళిపోయాడు నిన్న 20 మంది వెళ్ళిపోయారు పైన. ఎందుకు వచ్చి ఇదంతా కొత్త క్రాక్ సార్. ఇదే కొత్త ముగ్గురు వాయిస్ ఇచ్చాను. ముగ్గురు కదా, నలుగురా మన ఆదివారం రోజు వైబ్రేషన్ అయిన తర్వాత ఎక్కువ వచ్చి ఇంత ఫస్ట్ ఇంత లేదు. ఇది ఇంత లేదు. రోజు రోజుకు అదే వైబ్రేషన్ వస్తూ ఉంటే రోజు రోజుకి ఎక్కువ వస్తూ ఉంది. ఇది భూమి నుంచి వైబ్రేషన్ వస్తూ ఉంటుంది కొద్దిగా సార్. వస్తుంది కదా, ఇంకా ఈ బిల్డింగ్ డివైడ్ అవుతుంది ఇటు. నిద్రపోయేదానికి కాల మేము రోడ్లో బిడ్డి పాప పెట్టుకొని మేము రోడ్లో ఉండేదానికి కాల రైలు భయం పుట్టిపోయింది. ఏం చేస్తారు టైం ఎట్లా వస్తుందో అని తెలుదు. భయంగా ఉండదు సార్. ఏం భయపడుకొని ఉండాము. ఏం కాలా మా వల్ల రైలేనే దాస్తి రయ్యి పోట్లోనే మాకు టైం ఎట్లా వస్తుందో ఏమో అనేసి భయం పడతా ఉన్నాం సార్. దేవుడుతాను మళ్ళీ టమాటా పేలే మళ్ళీ ఇంటికి వచ్చేసలేదు. ఇది చూడండి బాగుంది. భయంగా ఉంది మాకు. అదేమో లేస్తూ ఉంది, డెమిని పగలుతూ ఉంది. మాకు భయంగా ఉంది. ఎట్లా బాగా భయంగా ఉంది. ఎన్ని రోజులుగా ఉంది ఇట్లా? 4-5 రోజులు కట్టినే ఉంది. ఎట్లా వస్తుంది? కదులుతుంది భూమి కదులుతుంది. కూర్చొని ఉంటే కూడా మనం ఎత్తి వేసినట్టుగానే పగులుతుంది. గడ 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 అదుతుంది. ఈ రోజు కూడా వచ్చిందా? మగవాళ్ళు పిల్లవాళ్ళు అందరూ ఎవరు కానీ ఇంట్లో పడుకోలేదు. ఉన్నట్టుకుండే శబ్దం గుమ్ము అనే శబ్దము. పట్ల కింద ఒకటి పైన కట్టేసి దాని కింద అందరూ పడుకొని వర్షంలో కూడా ఏడే ఉన్నాము. రాత్రి అంతా ఇంట్లో ఎవరు పడుకోలేదు, బయటే ఉన్నాము. పిల్లలు ఆడవాళ్ళు అంతా అందరూ ఊరు మొత్తం ఒడ్డుగా ఉండిపోయాము. పట్లు కట్టుకొని ఇప్పుడు ఇంకొక బిల్డింగ్ వీడు కట్టి
ఏందే ఏం జరిగేది బాగా భయపడతారు సారు అట్లే భూమి అదరుతుంది ఈ పిల్లలంతా భయపడిపోయి జ్వరం వచ్చేసింది చూడు పాపకి నిన్న 2 గంటలకి ఇల్లు కట్టి ఎన్ని రోజులు అయిందమ్మా? ఏందే ఇల్లు కట్టి అయిపోయింది సార్ 2 సంవత్సరాలకు వచ్చి తీరతా ఉంది అంతే. కదిలిందా ఇల్లు? ఎట్లా కదులుతుంది? కదిలేదు సార్ మొన్న అట్లే అదుతుంది ఇల్లు సార్. ఇంట్లో మంచి పండుకొని మంచి అట్లా తూగి అట్లా బయట వేసినట్లుగా నీరు పడుతుంది. అమర్త తెలుస్తుంది సార్ అది ఇది సౌండ్ వచ్చేటప్పుడు అమర్త అవుతుంది ఇంట్లోనే ఉన్న కాలేదు 2 రోజులుగా బయటనే ఉంటారు. ఆ సినుకులు పడేగా నిన్న పట్ట కట్టేసి ఆడనే కూర్చొని ఉంటారు ఈ రోడ్లోనే అందరు పిల్లలంతా పెట్టుకొని.